ఫస్ట్ ట్రీట్మెంట్ కావాల్సిన ధన సహాయాన్ని నాకు చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను ఆత్మీయ మా నాన్న డబ్బులు తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి లోపల ఏమి తిరిగినాను. ఆమె రోజుల్లో వెళ్ళామా నాకు హాస్పిటల్ బయట వేసింది. సరిగ్గా చూస్తారా చూడరా బయట సెట్ అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ చేయాలి కానీ ఇది నాకు భయం వేసింది. నమ్మకానికి ఫోన్ చేశాను. ఇలా అంటున్నారని మంచి హాస్పిటల్లో చూపించుకున్నాం అని నాకు ధైర్యం చెప్పారు. ఆ మార్పుని మంచి హాస్పిటల్ చూపించుకోవాలని అనుకున్నాను. ముందు సహాయం చేసింది ఆత్మీయ తర్వాత కూడా ఎక్కడ ఆ ట్రీట్మెంట్ ఆకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. 6,000 దాకా ఎక్కడ అడిగారు. ఒక వారం రోజులు మాత్రం డబ్బులు మా నాన్న అంతే ఉంచాడు. టాబ్లెట్ ఎప్పుడు తీసుకురమ్మంటే డబ్బులు ఇవ్వను. కాలంగా నొప్పి వచ్చేసింది. అర్ధరాత్ర సమయంలో నరాలన్నీ పట్టేసింది. ఒకటే అంతే పడుతుంది. ఏం కార్యం అది నాకు ఫ్రీ అయింది. ఎవరో వచ్చి కాళ్ళు లాగి ఆ నరాలన్నీ ఇచ్చేసినట్టు అనిపించింది. అప్పుడు నా కాలు ఫ్రీ అయిపోయింది. అది నేను చెప్తాను. ఆ మార్గంలో నేను అందుబాటుపట్టాను. దేవుడు ఇచ్చిన గొప్ప సాంప్రదాయ కోసం నీకు ప్రార్థిస్తున్నాను. నాకు అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదో మార్గంలో దైవజనుడికి స్వస్థనిచ్చేవాడు. ఆత్మానాలు కట్టుకుంటారన్నారు. ఆత్మ